బ్యాగ్ తీసుకో. బాగున్నావా? స్వామి తెలుసు కదా, ఇదే మొదటిసారి అనుకుంటా. ఇదిగో మా నాన్న ఈ గూడెంలోనే అందరికి చదవటం నేర్పించింది, నాకు బతకడం నేర్పించింది. అంతా బాగానే ఉందిగా? ఇల్లు సాఫ్ చేయించారా? రోజులు కావబోయా. అవసరం అంటే 50,000 ఇచ్చిండు, తిరిగిద్దామని వస్తే లేడు. ఎంతేందన్నా? 40 రూపాయలు. సింహాద్రిగూడెం పక్కన తాండాలో ఉంటారు. అక్కడ నాయకసర్ ఉండకపోవచ్చు, ఆయన పెళ్ళం ఉంటుంది. వెళ్ళి ఇక్కడ పోయి ఇచ్చాడు డబ్బులు. సరే డబ్బు ఇచ్చారా? ఏమైందమ్మా? హలో, సుగుణ అండి, చెప్పు. చేసింది నీ పెండలం కాదు, 50 గ్రాముల ఫోన్ తెచ్చినాం, 50 కేజీల నీ పెండ్లాన్ని తెచ్చినాం. విన్నావా? డానీ సార్తో గొడవలొద్దు, కాంప్రమైజ్ అయిపో. లేదంటే నెక్స్ట్ టైం నీ పెండ్లం మార్చరీలో ఉంటుంది, ఫోన్ హాస్పిటల్ నుంచి వస్తుంది. ఏం చూస్తున్నావు? తాళం తీసుకురా. బయటికి రా కొడక. వెళ్ళు. తాళం వచ్చి నేను రాలేదు. నా కొడకల్లరా వస్తున్నా, నా కొడకల్లరా. డానీ గడ ఎక్కడరా? నాకు తెలీదు. తెలీదరా నీకు? తెలీదా? తెలీదు. మంటల్ ఎక్కడ డానీ గడ ఎక్కడ? ఎక్కడ? డానీ రారా, బయటికి రారా. డానీ గడ ఎక్కడ? ఎక్కడ? ఎక్కడ మీ డానీ గారు? ఎక్కడ? 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 చెప్పరా కూడా.
దీని అమ్మ రాదేంట్రా తాళం. ఇందా తాళం వేసి ఇప్పుడు తాళం తీనా కూడా ఎక్కడ అడిగాడు ఎక్కడికి కొడకల్లారా నా పెళ్ళం జోలికి వస్తారా నా పెళ్ళం కూడా నా బిడ్డ మీదకి వస్తారా నా పెళ్ళం మీదకి వస్తారా కొడక నా పెళ్ళం జోలికి వస్తారా నా బిడ్డ మీదకి వస్తారా ఎక్కడికి నా కొడక తాళం వేసి నా కొడక తాళం వేసి తప్పించుకున్నాను నా కొడక ఎక్కడ ఎక్కడ అడిగాడు ఎవడరా ఇడు? నేనున్న చోటల్లో ఎవడో వాడిని కొడతా ఉంటాడు. అసలు ఎవరిళ్ళు ఎందుకు కొడతాడు? ఏమో నాకేం తెలీదు. కారం చెప్తా. వీళ్ళని పంపిస్తా దారడానికి నీకోసం చూస్తుందా నా కుటుంబం మీదకి వస్తారా ఇక్కడ నువ్వే చెప్పండి ఉన్నాడన్నా. పంపించండి నాకు సంబంధం. ఇది మా అయ్యే సెట్ అయ్యి పేమెంట్ మీ అమ్మదావే మాపే మధ్యాహ్న రాయ్ మీ అమ్మ పేరు తీస్తాను నీకు ఇంత కాలింది నా కొడుకు అమ్మను ముట్టుకు నాకు ఎంత కాలు దిబ్బే ఆడాళ్ళ మీద లేకుండా. నాయక్ వాళ్ళు చేసిన తప్పైతే నువ్వు కొడితే రైట్ అయిపోద్దా? నువ్వు ఇంకా పోలీసు వాడు అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా? నువ్వే వెలిగించేది నేను వెలిగిస్తా. చూస్తావా నేను వెలిగిస్తే ఎలా పేలుతావు? నేను చెప్పేది నేను సుగుణకేం కాలేదు. సుగుణకేం కాలేదు. బాబు కూడా బానే ఉన్నాడు. వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకో. నేను వీడి సంగతి చూసుకుంటాను. వాళ్ళు బానే ఉన్నారు నాయక్. ప్లీజ్ నా మాట విను. వాళ్ళకి ఏదైనా అవుతే వచ్చి నా తల తీసుకెళ్ళి నాయక్. నువ్వు వెళ్ళు. నా మాట విను నాయక్. నన్ను నమ్ము. వెళ్ళు నాయక్, వెళ్ళు. ఇట్స్ ఓకే, రిలాక్స్. నువ్వు వెళ్ళు, నేను చూసుకో. గుర్తెట్టుకో, వదిలేదే లేదు నిన్ను. ఏంట్రా గుర్తుపెట్టుకునేది?